నెల్లూరు సెంట్రల్ జైలుకి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించారు. ఈ మేరకు మాచర్లలోని మెజిస్ట్రేట్ వద్ద ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. పిన్నెల్లికి 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో అతన్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైలుకి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తరలించారు. ఈ మేరకు మాచర్లలోని మెజిస్ట్రేట్ వద్ద ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. పిన్నెల్లికి 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో అతన్ని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక పిన్నెల్లి జైలుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, మొత్తానికి మాచర్ల నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ అయితే మాత్రం ఉచ్చు బిగించుకుంటా ఉంది. ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఏదైతే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా నెల్లూరు సబ్ జైలుకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం తరలించారు. మరి ఈ ఉదాంతం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా రాష్ట్రంలో మారినటువంటి నేపథ్యంలో కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే ప్రభుత్వం తరఫున కూడా ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డికి కూడా బెయిల్ ఇవ్వద్దు అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అయితే మాత్రం హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరు బ్రదర్స్ ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం జైలుకు పంపేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికే పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నప్పటికీ కూడా ఆయన సంబంధించినటువంటి జాడ ఎక్కడా కనిపించలేదు. దాదాపు 6 బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఆచూకీ అయితే మాత్రం ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం కనుగొనలేకపోయారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మారుమూల దేశంలో ఎక్కడో తలదాచుకుంటున్నారని ఒక సమాచారంతో కూడా పోలీసులు ఇప్పటికే ఆయన పట్టుకునేందుకు పలు రకాలుగా కూడా ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తా ఉన్నారు. చూసుకోవచ్చు, ఏదైతే నిన్న అయితే మాత్రం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంపై కూడా హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ని పూర్తి స్థాయిలో కూడా ధర్మాసనం కొట్టివేయడమే నేపథ్యంలో కూడా ఇక నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నసరాపేట, పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి నసరాపేటలో సమీపంలో ఉన్నటువంటి ఒక ఇంట్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయంలో దాదాపు రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉంచారు. 8 గంటల వరకు ఆయనకి పూర్తి స్థాయిలో కూడా ఆయనపై నమోదైనటువంటి 4 కేసులపై కూడా పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు అయితే మాత్రం ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసుల అంశాలపై కాకుండా గతంలో ఈ మధ్య కాలంలో ఆయనపై నమోదైనటువంటి రౌడీ షీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం పిన్నెల్లిని విచారించినటువంటి అనంతరం ఇక పిన్నెల్లిని అరెస్టు చేస్తున్నామని చెప్పి అనంతరం ఏదైతే నసరాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపు ఆ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా 10 గంటల అనంతరం తిరిగి మరలా ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లిని తీసుకొచ్చారు. తీసుకొని 11 గంటల ప్రాంతంలో కూడా మాచర్లలో ఉన్నటువంటి న్యాయస్థానంలో ఆయన హాజరుపరిచేందుకు పెద్ద మొత్తంలో కూడా పోలీస్ ఎస్కార్ట్ తో మాచర్ల బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఒక్కసారిగా పిన్నెల్లి రాకతో అయితే మాత్రం మాచర్లలో అర్ధరాత్రి సమయంలో కూడా పెద్ద మొత్తంలో వైకాపా శ్రేణులంతా కూడా ఒక పక్క చేరి ఉంటే మరొక పక్క టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా
చేరి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద మొత్తంలో న్యాయస్థానం ఎదుట టపాసులు కాలుస్తూ సందడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోని పిన్నెల్లి ఏదైతే పోలీస్ వాహనం మొదటిగా ఆయన సొంత వాహనంలో ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశామన్నటువంటి ఒక క్రమంలో ఆయన కారుని బయటకు పంపించేసి పోలీస్ వాహనంలో ఆయన ఎక్కించి మాచర్లు తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో కూడా పోలీసు వాహనానికి దిగినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టు లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయనకి ఎదురుగా నిలబడి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం అతన్ని కడుపులో గుద్దడం కూడా జరిగింది. గుద్దడంతో పోలీసులు వెంటనే కూడా పిన్నెల్లిని నెట్టుకుంటూ కోర్టు లోపలికి పంపించిన పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా 12:30 ప్రాంతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టు లోపలికి వెళ్ళినటువంటి అనంతరం దాదాపు 3 గంటలు అంటే తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా దాదాపు ఆయనకు సంబంధించినటువంటి కేసుల అంశాలపై న్యాయవాదులు అయితే మాత్రం జడ్జి ఎదుట వాదనలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వినిపించినటువంటి నేపథ్యంలో కూడా ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే ఈవీఎం ధ్వంసం కేసు కావచ్చు, అదేవిధంగా ఈవీఎం పగలగొట్టినటువంటి అనంతరం ఒక మహిళపై దురుసు ప్రవర్తన చేసినటువంటి కేసు కావచ్చు, ఈ 2 కేసులకు సంబంధించినటువంటి బెయిల్ అయితే మాత్రం మంజూరు చేయడం జరిగింది. మరో 2 కేసులు కూడా ఆయనపై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై చేసినటువంటి హత్యాయత్నానికి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైంది. మరో పక్క రెండుచింతలలో పోలింగ్ కేంద్రంలో టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ నమ్మూరి శేషగిరిరావు పై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కూడా ఆయన రెండుచింతలలో పెట్టినటువంటి కేసు 307 ఈ 2 కేసులకు సంబంధించిన కూడా బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి అయితే మాత్రం నిరాకరించలేదు. అతని రిమాండ్ కు తరలించాలని చెప్పి కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. దాదాపుగా 4 కేసుల్లో కూడా 2 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ 2 కేసుల్లో మాత్రం బెయిల్ రాలేదు. ఆ 2 కేసులకు సంబంధించినటువంటి అంశంపై 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నెల్లూరు సబ్ జైలుకు తరలించాలని చెప్పి కూడా న్యాయమూర్తి అయితే మాత్రం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పిన్నెల్లిని ఒక వాహనం పోలీస్ వాహనం ద్వారా కూడా నెల్లూరు కారాగారానికి తీసుకుని వెళ్లి ఈ రోజు ఉదయం 8:55 ప్రాంతంలో కూడా పిన్నెల్లిని అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులకు అయితే మాత్రం అప్పగించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా 10 నుంచి 11 గంటలు ఎపిసోడ్ మొత్తం కూడా నడిచింది. మరి ఈ క్రమంలోనే పిన్నెల్లి ఏదైతే రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు క్షుణ్ణంగా అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఆయనకు సంబంధించినటువంటి డేటా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సలహా కూడా ఏదైతే ఒక మాట కూడా ఆయన అడిగినప్పటికీ కూడా పిన్నెల్లి నుంచి ఎటువంటి సమాధానం రాలేదంటూ కూడా పోలీసు వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఉచ్చు పెద్ద మొత్తంలో బిగించుకుంటా ఉంది. ఇప్పటికే ఈ 2 కేసులకు సంబంధించే కాకుండా రౌడీ షీట్ ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రధాన నిందితులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించిన సోదరులు ఉన్నారు కాబట్టి ఇక దీనిపై కూడా తిరిగి మరలా ఛార్జ్ షీట్ వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక జైలుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి కూడా పరిమితం అవుతారనేటువంటి సంకేతాలు కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి నేపథ్యంలో ఈ విషయంపై అయితే మాత్రం వైకాపా సంబంధించిన నేతలు కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఆయన చూసేందుకు రాత్రి ఎగబడినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా ఆ కోర్టు న్యాయస్థానం వద్ద ఒక రణరంగం తలపించే విధంగా ఒక సినిమాను తలపించే విధంగా కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తానికి పిన్నెల్లి సంబంధించినటువంటి ఎపిసోడ్ ముగిసింది కానీ మరి ఆయన తమ్ముడు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఇక ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పుడు వెంకటరామరెడ్డిని అదుపులోకి తీసుకుంటారు, ఇక అతనిపై ఎలాంటి కేసులు ఉన్నాయనే దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం నెల్లూరు కారాగారంలో ఆయన సంబంధించినటువంటి ఒక గదిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు కానీ రేపు కానీ ఆయనకి ఒక నెంబర్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి 14 రోజుల జ్యుడిషియల్ రిమైండ్ తర్వాత ఇక న్యాయమూర్తి ఎలాంటి శిక్ష అయిపోతున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ పవన్.